వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే మేమైతే తీసుకొస్తాము. దోస్తులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా మాకు ఉన్నంత కాలం మీరు సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 48 అన్నమాట. దోస్తులు ఇక అప్పుడే 48 కు వచ్చేసినాం అన్నమాట. ఇక త్వరలోనే సిరీస్ అయితే అయిపోబోతుంది. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఆ హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా చెప్పు ఏంది కొడుకా? చెప్పు ఏంది కొడుకా అని అంటవేందే? నీకు కొంచెమైనా ఏ పని గురించి అయినా గింత పట్టింపు లేదు. ఇప్పుడు మనము వాళ్ళ దగ్గరికి పోయొచ్చి వారం రోజులు అయ్యేపోయింది. దాని ఎంగేజ్మెంట్ కూడా అయిందని తెలిసింది. మరి నేను పెద్ద మనిషి దగ్గరికి పోయి వాళ్ళ పెద్ద మనిషికి ఫోన్ చేయమని. అయ్యో నీకైతే అంటావు పంటలేవో అన్నట్టు ఉన్నది కథ. ఇక చేస్తామన్నాక చేయకుండా పోతారా కొడుకా? ఏదన్నా ఉంటే తొందర ఏపించుకోవాలి. లేకపోతే ఎవ్వల గుణాలు ఎసొంటి ఎట్లా ఎప్పుడు మారేటి తెలుస్తలేవు. ఇప్పుడు అంటారు, మళ్ళా తర్వాత ఆహా అంటారు. నీకేం తెలుసు? నేనైతే పెద్ద మనిషి దగ్గరికి పోయత్తా. పెద్ద మనిషికి చెప్తా, రేపు అత్తున్నాం, రేపు భూమి మాకు వేయాలని చెప్పిమని చెప్తా వాళ్ళకు. సరే పో, నువ్వు అంటాగవు పంటలేవవు. నీకైతే అస్సలకే ఇష్టం లేదు కదనే అమ్మా. మొత్తం దానికే పోని అదే బతకనని చూస్తానవు కదా. నేను గట్లెందుకు చూస్తారా? నువ్వు నా కన్న కొడుకు, నువ్వు బతకాలని చూస్తా గాని గది బతకాలని నేనెందుకు చూస్తానా? ఎందుకు రాసొంటి మాటలు మాట్లాడతావు? ఏమో మరి, నేను అంటేనే నువ్వు మాట్లాడుతున్నావు గాని మళ్ళా దాని గురించి అసలుకే ఏం మాటలు కూడా ఎత్తుతలేవు. అందుకే అంటానా. పోరా పో, పెద్ద మనిషితోటి మాట్లాడరా పో. సరే పోయత్తా. కాదు, నిన్న హాస్పిటల్ పోతే మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిరట కదా శ్వేతకు. అవునవును, తీసుకోమన్నారు. మరి ఎట్లరా? ఇక్కడ ఉంటే అదో పని ఇదో పని చేయబట్టే వాళ్ళ అమ్మోళ్ళింటికి పొమ్మంటావా? అవసరం లేదు, వాళ్ళ అమ్మోళ్ళింటికి ఈయన్నే ఉండని. నువ్వు లేవా? నువ్వేం చేస్తానవు? నువ్వు పని చెయ్యి, అది రెస్ట్ తీసుకుంటది. చేస్తానరా? ఎంత చేసినా కూడా అయ్యో మీది చదువుకుంటారు కదా, ఎందుకు మరి అని గట్లా అంట. వాళ్ళ అవ్వగారింటికి పోతే వాళ్ళ అవ్వే అంత చూసుకుంటదని. అద్దద్దు, మళ్ళా ఆడిపోతే దీని గురం వేరే అవుతుంది. మళ్ళీ ఎవడేడవాలి దీన్ని పట్టుకొని? అద్దంటాండు కదనే, నువ్వేమో అడుగుమంటివి. సరే తీయత్తమ్మా, ఆయనకి ఇష్టం లేండి ఎందుకులే, మళ్ళా నేను అడిగితే నా మీదకి కోపానికి వస్తాడని నిన్ను అడుగుమన్నా. వాళ్ళు లేనప్పుడు మీ అవ్వనే ఇటు వచ్చి చూసుకుంటది తీయే. ఈడు మళ్ళా పెద్ద మనిషి దగ్గరికి పోతాను వేండు. మరి ఆ పెద్ద మనిషి ఏమంటాడో ఏం కథనో. ఆ భూమి పాడుగాను, ఆ భూమి అప్పుడు ఏకున్నా అయిపోవు చేసి ఇప్పుడు పెద్ద బాధల పడవుతుంది. అప్పుడు చెప్తే మీరు ఇన్నరా అత్తమ్మా, మీరు నన్నే తిట్టిరి, నన్నే అజ్జెత్తిరి, నేను అద్దు అని మొత్తుకున్నా. అప్పుడు ఇన్నరా? ఇన్లేదు. ఇప్పుడు మీకే ఏర్పడుతుంది. అయితమైపోయే తలకాయ అంత ఖరాబ్ అవుతుంది పో. అన్నయ్య ఉన్నరా? ఉన్నాం. నేనే శ్రీనును. గుర్తుపట్టినా గాని కూర్చో. అదేనే అన్న, ఆ రోజు పంచాయతీకి పోయి వచ్చినాం కదా. వాళ్ళు ఒక వారం 10 రోజుల తర్వాత మీకు ఏత్తామని అన్నారు కదా, ఎకరం ఏత్తా అని అన్నారు కదా. మరి దాని గురించే మళ్ళా మీ దగ్గరికి వచ్చిందే. ఇక అటు ఇటు వారం 10 రోజులు కానే బట్టే ఇక పొల్లది మొన్న ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది. అవునా? గదే మరి ఇంకా అక్కడ నుండి నాకు ఫోన్ రాలేదు కదా, అందుకే నేను వచ్చిన్నే. ఒకసారి మీరు ఆ ఊరి పెద్ద మనిషితోటి ఫోన్ చేసి మాట్లాడండి. గిట్లా రేపు వస్తాన్నాం, మరి మాకు భూమి చెయ్యాలని చెప్పుర్రి. వాళ్ళు వచ్చి కలిసిర్రు అని అడుగుర్రి. సరే, నీ ముందటనే ఆయనకు ఫోన్ చేస్తావు. ఫోన్ చేసి మరి వాళ్ళతోటి మాట్లాడి నాకు ఏ విషయం అనేది మళ్ళీ సాయంత్రం వరకు చెప్పుమని చెప్తా. సరే అన్న, ఓసారి ఫోన్ చెయ్యి. హలో తమ్మా, నేను అన్నా, నీ నంబర్ నా దగ్గర లేదనుకుంటానవా ఏంది? గుర్తు పట్టినా గాని చెప్పన్నా. ఎక్కడున్నావు తమ్మా? ఇంటికాడనే ఉన్నా. సరే గాని అయితే మొన్న మనం పంచాయతీ చేయలేదా, ఎకరం వీళ్లకు ఎకరం వాళ్లకు అని?
అవునన్నా చేసినాం. అయితే వీళ్ళు వచ్చిర్రు నా దగ్గరికి, మరి ఎప్పుడు చేస్తారు ఏం కథ, వారం 10 రోజులు అయిపోయింది కదా, మరి రేపు వస్తాం చేస్తారా అని అడుగు అని అన్నాడు. అందుకే నీకు ఫోన్ చేసిన, ఒకసారి నువ్వు వాళ్ళతోటి మాట్లాడతావా? సరే సరే అన్న, మాట్లాడుతుంది. మరి వాళ్ళు ఏమంటారో నీకు మళ్ళీ మాట్లాడినాక నేను కాల్ చేస్తా. చెయ్యితమ్మా, మర్చిపోకు. మరి ఇక వాళ్ళు చెయ్యాలని అంటున్నారు రిజిస్ట్రేషన్, మరి రేపే వస్తారంట, రేపు చేస్తారా మీరు అని అడుగుర్రి. సరే సరే, అడిగి నాకు కాల్ చేయి. సరే అన్న. ఓకే తమ్మా, ఉండు. సరే, వాళ్ళని అడిగి ఫోన్ చేస్తా అని అన్నాడు శ్రీను. సరే సరే అన్న, నీకు ఫోన్ చేసుడుతోటే నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబరు నీకు ఇచ్చి పోతా. ఓకే ఓకే. ఎంగేజ్మెంట్ అయితే అనుకున్న దానికన్నా మంచిగా అయింది కదనే పుష్ప? అవునండి, సూపర్ అయింది. అమ్మయ్య, ఇప్పుడు కాస్త టెన్షన్ పోయింది. బిడ్డకైతే ఆయనతోటి ఎంగేజ్మెంట్ అయింది. గంత మంచి అల్లుని నిష్పెట్టి ఏమనుకో ఇచ్చి ఎత్తివి, అంత ఘోరం ఘోరం అయిపోయే దాని జీవితం. అయితే ఇక అయిందేదో అయిపోయింది. ఆ దేవుడు ఇట్లా రాసి పెట్టున్నాడేమో, దాని రాత అట్లా రాసి పెట్టిండేమో, అందుకే అట్లా జరిగింది. అయిపోయిన దాని గురించి ఊకే అల్లించుకుంటా బాధపడద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకొని మంచిగా బతకాలి. అయ్యో, నేనేమంటానా, నువ్వెందుకు కొడతానో ఇప్పుడు? నువ్వేమంటలేవు అని చెప్తాన్నా. ఫోన్ వస్తాంది నీది. హలో అమ్మా, నేను గుర్తుపట్టినవా? అన్నా, మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టనే, చెప్పుర్రే. ఏడున్నావు? ఇంటికాడనే ఉన్ననే. అయితే మళ్ళా ఆ ఊరు నుండి పెద్ద మనిషి ఫోన్ చేసిండు, గిట్లా భూమి చేస్తా అని అన్నారు కదా ఎకరం, మరి రేపు వస్తాము చేస్తారా అని అడుగు అని చెప్పిర్రు. అందుకే నీకు ఫోన్ చేసిన. రేపేనట్నా? రేపే వస్తాం చేస్తారా అని అడుగు అని అన్నారట. అయితే ఇక సరే మరి అని నీకు కాల్ చేసిన. నువ్వేమంటావు? మా అల్లుడిని అడిగి మా బిడ్డని అడిగి ఫోన్ చేస్తానే అన్న. ఒక పావు గంట 20 నిమిషాలు ఆగు. అర్ధగంట అయినా మంచిదే, గంట అయినా మంచిదే, నువ్వు నాకు ఏ విషయం అనేది చెప్పు, మరి నేను వాళ్ళతోటి మాట్లాడతా. సరే. ఏమైందట? ఎవరు? ఏగా అన్ననే. అయితే మనం వారం 10 రోజుల వరకు వాళ్ళ భూమి వాళ్ళకి వేద్దామని అన్నాం కదా ఎకరం అంతా. వాళ్ళు ఆగుతలేరట, వాళ్ళు ఫోన్ చేసిరట. అయితే మరి రేపు వేస్తారా అని అడుగుతుండు. ఇక నేను బిడ్డను నల్లుని అడిగినాక చెప్తా అని చెప్పిన. అవునా? ఓ లత, లతవ్వా ఉన్నావా బిడ్డ? డాడీ చెప్పే. ఎవరు బిడ్డ? వాళ్ళు మహేష్ తోటి మాట్లాడుతున్నా, చెప్పే. ఏం లేదు, ఒకసారి మహేష్ ఇంటికాడ ఉన్నాడటనా, ఇటు రమ్మను. హలో మహి, ఒకసారట మా ఇంట్లోకి రా, డాడీ రమ్మంటారు. సరే. ఎందుకే డాడీ, ఏమైంది? ఏం లేదు బిడ్డ, మళ్ళా ఆ ఊరు నుండి ఫోను వచ్చింది. ఇక ఎకరం చేస్తా అని అన్నం కదా 10 దినాలకు. ఆ ఎకరం రేపే వేయమని అంటుర్రు రిజిస్ట్రేషను. మరి రేపు పోదామా అని. ఇక చేసి పారెత్తే వంతోటో పీడ పోతుంది కదా, దానికి ఎందుకే చేసుడు నాకు అర్థం కాదు. నువ్వు ఒర్రకే, ఆయనతోటి ఎవడు పెట్టుకుంటాడే పెంట? ఆయన భూమి మన దగ్గర ఉంటే ఊకచ్చి డిస్టర్బ్ చేస్తా అంటాడు. ఊకే లొల్లిలో ఎవడు పెట్టుకోవాలి అంతోటి? రే మనసులో ఏమో పోయే, నాకు అర్థం అయితలేదు. ఆయా, అల్లుడు దాదా కుసుందురా. ఏమైంది మామయ్య, ఎందుకో రమ్మన్నారు? ఏం లేదు అల్లుడు, గదే మా ఊరు నుండి ఫోన్ వచ్చిందట. మన ఊరు పెద్ద మనిషికి గదే భూమి చేద్దామని అన్నాం కదా ఎకరం అంతా. ఆ ఎకరం రేపు వేయమంటుర్రు. అవసరం లేదు, చెయ్యమని చెప్పకపోయారు. అయ్యో, గట్ల చెప్తే ఎట్లనయ్యా? నలుగుట్లనే ఒప్పుకున్నాం కదా మనం చేద్దామని, మళ్ళా అద్దు అని అంటూ ఊకుంటారా? నేను చెప్పింది మీరు ఎయ్యుర్రి గంతే, మీరు ఇనుర్రి. గింత భూమి కూడా మేము చెయ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రా అని వానికి ఎప్పుర్రి. నేను లతను పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టియాలని అనుకుంటున్నా. దేనికి? ఏమైంది? ఏమైంది అల్లుడు? ఏమైందనేది మీకు చెప్పుడు ఎందుకు మామయ్య, లతను తీసుకుపోయి వాని మీద కేసు పెట్టిపియాలని అనుకుంటున్నా. ఓ బాబా, అయిపోయిన దాన్ని అయిపోయినట్టు ఓడగొట్టాలి గాని మళ్ళీ కేసులు గీసులు ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి మామయ్య మీకు, రేపు ఎంగేజ్మెంట్ అనంగా అయితే మేము షాప్ దగ్గర ఉన్నాం, బంటి నేను చోటు ఇట్లా ఉన్నాక ఒక 2 వచ్చిర్రు అన్నట్టు. వాళ్ళైతే మొత్తం గూండాగాళ్ళు లెక్కనే ఉన్నారు. ఏంది? అవును మామయ్య. అయితే వచ్చిర్రు, వచ్చినాక గీ లతోళ్ళిల్లు ఎక్కడా అని అడుగుతుర్రు. ఏ లత అని నేనన్నా. అన్నాక గిట్ల పెళ్ళయింది, ఆమెకు విడాకులైనవి చూసిర్రా వాళ్ళిల్లు అని అన్నారు. ఎందుకు చెప్పుర్రి, చెప్తారా చెప్పరా అని నేను బాగా సీరియస్ అయినా. వాళ్ళని చూస్తే అంత తేడాగాళ్ళ లెక్కనే అనిపించిర్రు నాకు. అవునా? అయితే అన్నాక గిట్లా పలానా శ్రీను అనే మనిషి మమ్మల్ని పంపించిండు లతను కిడ్నాప్ చేయమని అన్నాడు. ఏంది? నిజమా మహి?
ఇట్లా కిడ్నాప్ చేయమని పంపించిర్రు అని అన్నాడు. ఇక నా పానం వెళ్ళుకపోయింది. వాళ్ళకు పొట్టు పొట్టు క్లాస్ ఇచ్చినాక అన్న మీరైతే జాగ్రత్తగా చూసుకోర్రి, ఆమెను ఏదో ఒకటి వెయ్యాలనే చూస్తాండు వాడు అని అన్నారు. మరి ఈ విషయం నాతోటి ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? ఇక ఎందుకు ఎప్పుడు మావయ్య, అసలే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం మనం. ఇక ఎంగేజ్మెంట్ ప్రశాంతంగా కావాలని నేను మీకు చెప్పలేదు, ప్లస్ మా అమ్మకు మా నాన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు. ఇక ఎంగేజ్మెంట్ అయినాక మళ్ళీ వాడు భూమికి ఇట్లా అని వచ్చినప్పుడు మన సంగతి చెప్తా అని ఊకున్నా గంతే. వాణ్ణి అరే రోజు పిలిపించి వీళ్ళని దొరకబట్టి వాణ్ణి వినిపించి నరికిపిస్తే అయ్యే పోవు. ఎందుకు మామయ్య, ఇప్పుడు మన తరపు నుండి అయితే వేరే ఆలోచించుకుంటాం ఓకే అని అదైతం కానీ ఒకవేళ మా అమ్మ మైండ్లనన్నా మా నాన్న మైండ్లనన్నా ఏంది కథలు మళ్ళీ నా కొడుకు ఏమన్నా అవుతుందని వాళ్ళకి టెన్షన్ తగిలితే మళ్ళీ ఎంగేజ్మెంట్ ఆగిపోతే మళ్ళా లేనిపోని ఇబ్బందులు బాధలు అనే నేను ఎవ్వరికి చెప్పలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక నేను చెప్దామని మీకు అనుకున్న మావయ్య. ఇప్పుడు వాని ముఖానికి ఫోన్ చేసి ఏకరం చేయమంటాడా? ఏకరం కాదు కదా, అరగుంట కూడా చెయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పు. లత నువ్వు వదా పోలీస్ స్టేషన్కి పోయి వాని మీద కంప్లైంట్ చేసి అద్దాం, వాని పోయి పోలీస్ స్టేషన్లా నూకుతారు. అవును బిడ్డ, పొయ్యి వాడు బయటకు వెళ్ళకుండా కేసు పెట్టి రాపోర్రి. వాని దినాలి అయ్యా, వాని కావురం అంపాలే. వాడు ఏంది అసలు మనేంబడ పడతాండు, వాని దినాలి అయ్యా, వాని సావు అయ్యా. ఏమో నానా, నాకు అదే అర్థమైతలేదు. ఆ 2 ఎకరాలు పాడుగాను మనకు లేకున్నా మంచిదే, మనం చేసి పారేద్దాం. ఆరేసుడు ఎంతసేపు లత, అది వారేసినాక కూడా నీ జోలికి రాడని ఏమన్నా గ్యారెంటీ ఉన్నదా చెప్పు? వానికి ఏంది ఇచ్చేది? వాడు నిన్ను కిడ్నాప్ చేద్దామన్న ప్లాన్లు ఉన్నాడు తెలుసా. మనం ఇప్పుడు నడువు పోలీస్ స్టేషన్కి పోదాంపా. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టినాక వాడిని పట్టుకొస్తాడికి. వాడిని పట్టుకొచ్చినాక ఎవరు సాక్ష్యం అంటే రౌడీ గాలను కూడా పట్టుకొచ్చి నేను సాక్ష్యం చెప్పిస్తాడా. అరే పదా, మరి అత్తమ్మలకు తెలుసా ఈ విషయం? చెప్పయ్యా వాళ్ళకు కూడా. వాళ్ళకు నేను వచ్చినాక చెప్తా, ఇప్పుడు అద్దు బయటకు వెళ్తున్నామని చెప్పిన, ఆల్రెడీ లతను బయటకు తీసుకెళ్తా అని చెప్పిన. అదే ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్కి అయితే పోయేస్తాం. ఆ పెద్ద మనిషికి అయితే ఫోను చేయకుర్రి, మళ్ళా ఆ పెద్ద మనిషి చేసేదాకా మీరు చేయకుర్రి. చేస్తే ఒకటే మాట అనుర్రి, మేము అరగుంటగా కూడా వేయం, అలా నేను చేసుకోమంటావో చేసుకోర్రి అని చెప్పు. నేను అంతలోపే పోయి కేసు పెట్టిస్తా లతతోటి. సరే అయ్యా, పో మరి తీసుకొని. ఎట్లా పోతారు? బైక్ ఉంది, బైక్ మీద వెళ్తాం దా లత. సరే పదా. చూసినవా నల్లికుట్లోడా కథ, ఏడిపోయి ఏడికత్తాందో. అద్దు 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 అని అంటే ఇంటివా? ఇప్పుడు ఏదో అల్లుడు మంచోడయ్యే పట్టుకే గిట్ల చేద్దాం గట్ల చేద్దాం మామయ్య అని బిడ్డను పట్టుకొని పోతుండు. ఇంకోడు అయితే నీ పెళ్ళద్దు నీ పిల్లద్దు అని ఆయనతో ఇడిచిపెట్టి వీగటోడు. అరే రామశంకర, అయిపోయిన దాని గురించి చదవకే. అంటే ఏంద్రానా, ఏమో కులం 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 అని అక్క జీవితం నాశనం చేసినావు. పాపం అది ఇంత ఇప్పుడన్నా సంతోషంగా ఉంటదనంటే ఈ టెన్షన్లు. అయితే ఈ బిడ్డ నేను ఏమైనా కావాలని చేసిందానే? ఇక అప్పుడు పిసా అప్పుడే ఉండే. వాడు మంచోడానికి ఇచ్చినాం గాని వాడు గిసుంటోడని తెలిస్తే నేనెందుకు ఇద్దునే? ఏమోతి అన్ని లంగేశాలు. అయితే మల్లవేండా పెద్ద మనిషి దగ్గరికి పోయిండు. వచ్చిండే నరసవ్వ, ఏం చేయాలి? ఆ భూమి వీనికి వేసేదాకా వీనికి నిద్ర పట్టేటట్లేదు, వీనికి మనసున పట్టేటట్టు లేదు. అట్లనే ఉంటది తీయలేవు. భూమి పిసా బాగా పడైంది నీ కొడుకు. ఆ భూమి నీ కొడుకు చేతులకు వచ్చేదాకా ఇక నీ కొడుకు ఆగది పానం. గదే గదే పోయొచ్చిండి, ఇంత తిన్నాడు పన్నాడు, ఇంట్లోనే పాడైండు. అయితే తిన్నరా మరి? ఏం కూర అంటిర్రు? మీ కోడలకు ఏమన్నారు? నేను దావకళ్ళకి తీసుకుపోయిర్రు అని అంటివి. మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోమన్నారట. దానికి గోళీలు బాగానే రాసిచ్చిర్రు. ఈ ఫస్ట్ కానుపు అవ్వ దగ్గర ఉండేది కాదా, అవ్వ వేసేది కాదా, అవ్వ దగ్గరికి పంపిస్తారా కొడుకానంటే నువ్వు లేవా ఇంట్లో, నువ్వు వెయ్యి, దాని అవ్వ దగ్గరికి అది పోవద్దు, పోతే దాని గుణం మారుతుంది అని వాడు నన్ను తిట్టబట్టే. అట్లా నేను చచ్చురే ఉన్నది, ఇట్లా నేను చచ్చురే ఉన్నది నర్సి, నా బతికేం మంచిగా లేదు. మరి ఏం చేస్తావు? గంట బుద్ధి గల్ల ప్రేమ గల్ల కొడుకును కంటివి, బంగారు కొడుకు. అసొంటి కొడుకునైతే నేను ఎక్కడ చూడలే అవ్వ నిజంగా. నిజమేనే నర్సి. అబ్బా అబ్బా అబ్బా, వీడు ఆట ఆడిస్తాడు, వీడేదో మంచోడని నేను అనుకున్నా గాని అప్పుడేమో ఆ దొంగ ముండతోటి అట్లా, ఇప్పుడేమో ఈ దొంగ బాడకవుతోటి ఇట్లా. నాకు ఏం సుఖం పాడైందే. మా అంటే అంటే ఆయన ఏమన్నా అంటే ఆయన తిరిగి కొడతాడు కావచ్చు అని నోరు మూసుకొని పడి చెప్పిందల్లా ఆట ఆడతానా నేను. ఓ సమ్మక్క, ఏంది మల్లక్క? ఓ మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిరు కాదు? ఎందుకే? ఏమో మీ ఇంటి ముంగటనే పోలీసు వాళ్ళ వ్యాన్ ఆగింది, దిగి మీ ఇంట్లోకి పోతుర్రు, జల్దీ ఓ. అయ్యో ఏమైందే? ఎందుకు మల్లక్క, ఏమైంది? ఏమో ఇళ్ళ కొడుకేదో చేసినట్టున్నాడే నర్సి, రాయే పోదాం చూద్దాందా. సరే సరే పా.
కుట్లోడు మళ్ళీ ఏం చేసిండోపా? ఏమైందయ్యా, ఎందుకు వచ్చిర్రు మా ఇంటికి? మీ అబ్బాయి పేరు శ్రీనే కదా, మీ అబ్బాయి మీద కంప్లైంట్ వచ్చింది. ఎవరయ్యా కంప్లైంట్ ఇచ్చినోళ్ళు? మా కొడుకు ఎట్లాంటి తప్పుడు పనులు చేయలేదు. మీకు అవన్నీ అనవసరం. మీ కొడుకు మీద కంప్లైంట్ వచ్చింది, మీ కొడుకుని తీసుకుపోవడానికి మేము వచ్చినాం. మీ కొడుకును బయటకు విలువుర్రి. కాదు, ఎవరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినోళ్ళు? ఏం చేసిండని కంప్లైంట్ ఇచ్చిర్రు అసలు? ఆమె పేరు వచ్చేసి లత. నేను ఏమో చెయ్యాలని ప్లానింగ్ లో ఉండి ఏమో చెయ్యాలని చూస్తుండంట. అందుకే ఆమె దగ్గర నుండి కంప్లైంట్ వచ్చింది మాకు. ఏంది అసలు? మా కొడుకు ఆమె జోలికే పోతలేడు. ఏదో భూమి వేయమని అన్నందుకు మా కొడుకు మీద కంప్లైంట్ పెట్టిందా దొంగముండా? మీరు ఏదన్నా ఉంటే స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి, కానీ ఇక్కడ కాదు. మీ కొడుకుని రమ్మని పిలవండి. అయ్యా, మీ బాన్సలు మీ కాలు మొక్కుదా. నా కొడుకు ఎసొంటి తప్పుడు పని చేయలేదు. ఆమెకు నా కొడుకు ముందుగాల పెళ్ళయింది, విడాకులు ఇచ్చినాం. ఏదో పోని బతకనని 2 ఎకరాల పొలం చేసినాం. ఇప్పుడు ఆమె వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటుందని తెలిసి నా 2 ఎకరాలు నాకు కావాలని పోయిండయ్యా. అంతే తప్పించి వేరే ఏది లేదు. అదంతా స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి అమ్మా. మాతోటి ఇక్కడ కాదు. మమ్మల్ని సార్ పంపించిర్రు, మేము వచ్చినాం. డైరెక్ట్ మీరు రమ్మంటారా? మీ కొడుకుని బయటికి లేకపోతే లోపలికి పోయి మమ్మల్ని తీసుకొని రమ్మంటారా? పిలువు పోయే శ్వేత, పిలువు పో. ఏదైనా ఉంటే స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి అమ్మా, ఇక్కడ కాదు. చూసిర్రాయే నర్సవ్వ, పాపం పాపం అనంటే అది నా కొంపకే ఎసరు పెట్టింది. అసలు ఎందుకు కేసు పెట్టింది? మొన్ననే పోయి మాట్లాడుకొని వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు కేసు పెట్టింది? దేని కింద కేసు పెట్టింది? ఏం పడునే నర్సవ్వ? ఏమైంది సార్? అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రని మీరు వచ్చిర్రు? మీ పేరు మీద లత అనే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది. దేనికోసం చేసింది? నేనేం చేసినా అని చేసింది. అదంతా స్టేషన్ లో మాట్లాడుకుందాం, మీరు పదండి. మిమ్మల్ని తప్పకుండా మేము అరెస్ట్ చేయాల్సిందే. ఏమండి? ఏం టెన్షన్ తీసుకోకు, మీరు రాత్రి స్టేషన్ దగ్గరికి. అసలు అది ఎందుకు కేసు పెట్టింది, ఏం కథ అనేది అక్కడ చూసుకుందాం. కొడుకా, దాన్ని ఎంతో మంచిది అనుకుంటే మన కొంప కిందనే ఎసరు పెట్టింది. బాబు పదా. చూసిర్రా అవ్వలారా, నేను దానికి ఏం పాపం చేసినా అవ్వలాలా? నా కొడుకును పోలీసులకు పట్టించింది అవలాలా. ఏదో తను వేసుకున్నందుకు దానికి అన్యాయం జరిగిందని 2 ఎకరాలు దాని దినాల మీద పెట్టిన కాదు అవ్వలాలా. నేనేమన్నా తప్పుడు పని చేసినా అవ్వలాలా? అయ్యే ఏడవకు. 2 ఎకరాలు చేసినావు, మళ్ళా 2 ఎకరాలు నాయనాకు ఇచ్చేయని దాని ఎంబడా అడిగిర్రు. ఇక అది కేసు పెట్టకపోతే ఏం చేస్తుంది? ఆ భూమి పాడుగాను అయిందేదో అయింది, ఇక పీకింది. మరి మళ్ళీ అడుగుడు ఎందుకు అని మీకు కొంచెం అన్న లేకపాయే. ఇప్పుడు నీ కొడుకును తీసుకుపోతా అంటే నీకు మంచిగా అనిపిస్తున్నా అదే. ఏం చేయాలవ్వా? ఆడి చెప్తే ఆడినకపాయే, ఇది చెప్తే ఇది నకపాయే. పొల్లా ఏడవ కావు, నువ్వు అసలే కడుపుతోటున్న బాగు. ఏమైంది బిడ్డ? అల్లుని పోలీసులు పట్టుకొని పోతారు. ఆ లత నీ అల్లుడి మీద కేసు పెట్టిందట. భూమి గురించే కావచ్చు, ఇక దేని గురించి పెడతది? ఓ దాని దిహారి వేయ్యా, దాని సావు వేయ్యా. ఆ భూమి ఇచ్చుకపోను, ఆ రోజు దాని పేరు మీద వేయకుండా అయిపోవు. నువ్వు మళ్ళా మాట్లాడకు. అంత కథ మీ అవ్వ బిడ్డలు ఏయబెట్టే వచ్చింది. ఏమో పోరన్ని ఎటు బతకనిత్తలేరు. అప్పుడు పోరికిచ్చి పెళ్లి చేసినప్పుడు నీ బిడ్డ ఈయన ఇచ్చిపెడితే అయ్యే పోవు కదా. అట్లా పోరిని మోసం చేసినందుకు ఏదో దాని మీద పానం కొట్టుకొని ఇది 2 ఎకరాలు చేసినందుకు మరి పోనీ అయిందేదో అయిపోయిందని అట్లా ఇచ్చిపెట్టకపోతురి. భూమి కావాలని దాన్ని టార్చర్ పెట్టబడుతురి. ఇప్పుడు అది పోయి కేసు పెట్టింది. ఇప్పుడు మంచిగా అయిందా? మీ అల్లుని పట్టుకపోయి వాళ్ళు వేసిర్రు. మమ్మీ ఎట్లనే ఆయన ఎట్లా బయటకు రావాలే? అంకులు ఉన్నాడా మమ్మీ? ఎట్లా బిడ్డ? ఏం చేసుడు ఇప్పుడు? ఏం చేసుడు అంటే ఏం లేదు, పోయి మాట్లాడాలి. మరి దేని గురించి కేసు పెట్టింది, ఏం కథ అనేది. ఎవరినన్నా పట్టుకొని పోర్రి. కొడుక దాని భూమి ఇచ్చుకపోరు, దాని సోపది ఇచ్చుకపోను. అద్రా కొడుకానంటే ఇరకపోతీవి కాదురా కొడుకు. నా కొడుక ఏ రోజు రాని పోలీసులు ఈ రోజు మన ఇంటికి వచ్చిర్రు కొడుక. ఆ దరిద్రం ముండ ఏవట్టి కొడుక, నువ్వు జైలు పాలైతే వారా కొడుకు. ఏడవకు, నువ్వు ఆగు. మీరు ఇట్లా కూర్చొని ఎడితే నడుతుందా? పోర్రి, పొయ్యి ఎవరితోటన్నా మాట్లాడు పోర్రి. సన్నా ఎటు వేయండి? ఆయన ఎటో వేయండి అనేదో ఊర్లోనటేదో ఉందట, పోయిండు. అమ్మా అంకుల్ కి ఫోన్ చెయ్యే ఒకసారి. హలో, ఏడున్నవయ్యా? చెప్పే బయటున్నా. ఇట్లా శ్రీను అరెస్ట్ చేసిర్రు కాదు? ఎందుకు? ఏమో తెలియదు. నువ్వు అర్జెంటుగా శ్వేతోళ్ళ ఇంటికాడికి రా. అత్తన్న
ఆవు కొల్లాను వేడవకు, టెన్షన్ పడకు. మరి పోయి అక్కడ మాట్లాడుర్రి ఎందుకోసం పెట్టిర్రని. భూమి గురించే కావచ్చు మీరు పోయి ఊకే లొల్లి పెడుతుర్రని. ఆ భూమి పాడు గాని పోతే పోని గాని మీరైతే మంచిగా ఉండాలనంటే దాని జోలికి పోకుర్రి. బతకాదు బతుకుతుంది, ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. చేసుకొని అని ఊకుండకనట పోయి నా భూమి కావాలి అట్లా ఇట్లా అని అంటది. ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఆగలేవు పోషవ్వా, మా బాధల మేమున్నామంటే నీ బాధ నీకున్నది, నీకు ఇట్లా అయితే తెలుస్తుంది. నీ అసలు దాని కాదు, నేను ఇట్లా కావడానికి ఇట్లా చేయడానికి మీరు మనుషులు మీదో రీతి ఓరని జీవితం అటిగా నాశనం చేసిర్రు. ఏమైంది? ఏం చేయమంటావు? ఓ శ్రీను పోలీసు పట్టుకొని పేరు లత కంప్లైంట్ పెట్టిందట. ఇక బిడ్డ ఏడిసే తెడుతుంది. అయ్యో, ఎందుకు కంప్లైంట్ పెట్టింది? అసలు మళ్ళీ ఆమెను ఏమన్నారు? ఆమె జోలికి ఎందుకు వేర్రు? వీళ్ళకు ఉన్న కాడు ఉండబుద్ధి అయితే లేదు, టీటప్ గెలుక్కున్నారు, ఇప్పుడు ఎడతారు. నువ్వు ఆటో పట్టుకొని రాకపో, పోదాం స్టేషన్ కాడికి, నువ్వు మాట్లాడదు వాళ్ళతోటి. సరే సరే, నేను ఆటో పట్టుకుని వస్తావు. శ్వేత, నువ్వు వేడవ కావు, ఏం కాదు. అబ్బాయినికి నిండార రుద్దింది. దొంగ ముండే చెప్తే వీడు అదే తలకాయ ఊపుతాడు. ఇక ఆటో పట్టుకొస్తానై పోయే అది కన్ను మండ. ఇప్పుడు డైరెక్ట్ నేను పోలీస్ స్టేషన్ కి కాదు, దాని ఇంటికి పోయి దాని ఊర్లో దాని ఇజ్జత్ దిత్తా. అది నా కొడుకుని ఎట్లా అరెస్ట్ చేయించిందో ఇయ్యానంటే ఇయ్యాననుండే. ఎన్నో పోలీస్ స్టేషన్లా కంప్లైంట్లు అయినాయి, అదైనాయి ఇదైనాయి. ఇది దేని మీద కేసు పెట్టింది? నా కొడుకు 10 రోజుల నుండి సప్పుడేగా ఊకుంటుండు. మళ్ళా ఇది కేసు ఎందుకు పెట్టింది? దానికి భూమి ఇచ్చుడే తప్పైంది. భూమి పాడుగాను భూమి ఇయ్యకున్నా అయిపోవు, దానికి బాగా మీదికి పోతాంది. ఇంటికి పోయి 4 దులుపద్దం పాయే శ్వేత. అది ఊర్లా ఇజ్జత్ కి ఉరేసుకొని సావాలే. నా కొడుకు మీద ఎట్లా కంప్లైంట్ పెట్టిందో వాళ్ళు వచ్చి ఎట్లా పట్టుకపోయారో దాన్ని ఉంచనే ఉంచయి కాదు ఏమనుకుంటాందో. సక్కదనమే తీయి. ఇప్పుడంటే నీ కొడుకును ఒకడే పట్టుకొని పోయిర్రు. నువ్వు గిట్ల పోయి లొల్లి పెడితే మీ అందరు ఆయనతో జైల్లో ఊకుతారు. అప్పుడు మిమ్మల్ని ఎవడే రిపియత్తడే? దాని దినాలు వేయ, దానికి ఏం పాపం చేసిన నేను? దాని సాగు వేయ, దాని బొంద పెట్ట, అది గట్లనే పోతుంది, గట్లనే నాశనం అయిపోతుంది. నా కలకల తలిగి దొంగ బుండ ఆ కొడుకును అరెస్ట్ చేయించింది. ఆగు, తిట్టకు, శాపనార్థాలు పెట్టకాగు. ఆ కడుపు మసులుతాంది మల్లక్క. నా కడుపు ఎర్రైపోతాంది. నా కొడుకును ఏ రోజులేంది ఇయ్యల్లా పోలీసులు వచ్చి పట్టుకపోతా అంటే నేను చూసుకుంటా ఎట్లుండాలి చెప్పు? ఆటో వచ్చింది, తాళం వేసి పార్రి. తాళం పారైపోయే శ్వేత, తాళం పారైపో, పోదాం. చూసినవా? ఓ పోసక్క, నువ్వు ఉన్న కాడుండకు. ఎందుకు వాళ్ళను మాటలంటావు? ఎందుకు తిట్లు పడతావు? సప్పుడేక ఉండక వాళ్ళు ఏ గంగలనన్నా ఓని మనం కూడా చెప్పి నిలబడి ఉన్నాము. అది కేసు పెట్టిందే ఇప్పుడు మంచిగా అయింది తీళ్ళకు. అదే భూమి గురించి మరి ఎప్పుడో లొల్లీలు కాబట్టి మొన్న పంచాయతీ ఎకరం చేస్తా అని అనే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కేసు పెట్టినట్టు? ఏదో చేసినట్టున్నాడు కానీ ఇదేదో ఏపటికే అది పెట్టింది. మళ్ళీ వీడి సాటుకు ఏమన్నా వేసిండా ఏంది? పెళ్ళెత్తగొట్టాలనా లేకపోతే దాన్ని ఏమన్నా అన్నడా? ఎట్లా పాడైందో? లేకపోతే కేసు ఎందుకు పెడుతుంది? అది మొన్న పంచాయతీ అయినప్పుడే సరే చేస్తామని అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టింది? మళ్ళా వీళ్ళు పోయత్తనే తెలియాలే. మరి అన్ని బయటకు రానియరాయే నర్సవ్వా. ఎందుకు రానియరు మల్లక్క? బెయిల్ మీద మళ్ళా బయటకు పట్టుకత్తరిల్లు గాని అన్న అల్లనే వేసి తొక్కిపియనుండే ఎట్లయితే అట్లాయే. ఇంకోసారి ఇంకో ఆడపిల్ల జోలికి పోకుండా అయ్యేటోడు. ఇసొంటి బాడుకవులు బొచ్చడు మంది ఉన్నారు లోకంలా. దొంగ బాడుకవులను, ఆడోళ్ళను మోసం చేసే బాడుకవులను. అర్రేగడ కూసుందాం ఈడ ఏమిటికి వాళ్ళు తాళం వేసిపోయానాక. దీనికి సిగ్గన్న అనిపిత్తలేదు. దాని ఇంటికి పోయి లొల్లి పెడతా, దాన్ని అంగడంగడి ఎత్తా అని పోతాంది. చూసిర్రా? అన్న వేసుకొని మనకేందిపా. దొంగ ముండ కొడక, నీకు సిగ్గెట్లా లేదురా దొంగ బాడుకోవు. నీకు ఆ రోజున నీ బిడ్డకు నేను భూమి ఇచ్చుడే పాపమైందిరా, సిగ్గులేని బాడుకోవు. చెప్పందుకొని ఇదంతా దొంగ ముండా. నువ్వెందుకు వచ్చినవే నా ఇంటికి? ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే? సిగ్గులేని దాంట్దానా? సిగ్గు అనిపిత్తలేదారా దొంగ బాడుకో? నువ్వు నా అల్లుణ్ణి ఏమిటికి పోలీసులకు పట్టించినవురా? ఏమిటికి కంప్లైంట్ ఇచ్చినవురా? నువ్వు అంగవాడి కట్టం చేసి సంపాదించింది లేదారా? నా అల్లుడు భూమి అడగంగానే నీ బిడ్డతోటి కేసు పెట్టిపించినావు. దొంగ బాడుకో నువ్వు ఆవులేదానా? ఆ ఇంటికి వచ్చినవే మేర మొక్కందానా? నా బిడ్డ బరాబర్ కంప్లైంట్ పెట్టింది. ఏం చేసుకుంటారే మీరు? ఏదన్నా ఉంటే స్టేషన్ లా పోలీసు వాళ్ళతో మాట్లాడిపోర్రే. మీరు చేసిన కథలు చిన్నే అనే దొంగ ముండా. నువ్వు నోరు మూసుకోయే దరిద్రప్రదానా. నన్ను దరిద్ర ప్రధాన అంటాను? నువ్వేవతివే దొంగ ముండా? నువ్వు ఏవట్టే నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. నీ కళ్ళు మండా.
ఆ ఇంటికి ఏమిటికి వచ్చిర్రు మీరు? చెప్పు అందుకొని చీపురు అందుకొని ఇదంతా. ఏది తన్నురా ఓసారి తన్నురా నువ్వు దొంగ ముండ కొడుక. ఓ నీ బిడ్డ సంసారం అనుకుంటున్నావారా? నీ బిడ్డ సంసారాన్ని నా కొడుకు మీద కేసు ఎట్లా పెట్టిపించినవురా? నల్లిగుట్లోడ మొన్న పంచాయతీలా ఒప్పుకుంటారు కాదురా ఎకరం చేస్తామని. ఆ ఎకరము ఇయ్యాల ఫోన్ చేయించినందుకు నా కొడుకును పోలీస్ స్టేషన్ లో పెట్టిపించినారా? ఏ సిగ్గులేనాడదానా, నీ కొడుకు ఏం చేసిండో తెలుసానే? నా బిడ్డను కిడ్నాప్ చేయించే ప్రయత్నాలు చేసిండే. ఈ కొడుకు నా బిడ్డను కిడ్నాప్ చేయడానికి దొంగలను గూండాలను పంపించిండే. ఏంది? అవునే దొంగముండా, మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అందుకే మేం కేసు పెట్టిపించినవే. నీ కొడుకుతోటి ఎప్పటికైనా నా బిడ్డకు ప్రాణగంటమే ఉన్నది. అవునే సిగ్గులేని ముండా, నేను ఆ రోజే చెప్పినా కాదు నీకు భూమి చేస్తామని. మరి చేస్తామని అన్నాక నా బిడ్డను వల్ల కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఎందుకు చేపిస్తుర్రే మీరు? ఏం మనసులో పెట్టుకొని చేపిస్తుర్రే? మీ ఎకరాల మీద మన్ను వాడ మొత్తం తలగబెడితే నీ అక్క ఎవ్వరికన్నా లేనోళ్ళకి ఇత్తగాని మీకైతే ఇచ్చే ప్రసక్తి లేదు. నా బిడ్డను కిడ్నాప్ చేయాలని మీరు ప్లానింగ్ లేస్తారానే? 4 సపరిస్తా మీరు ఇంకా ఈయన్నే ఉంటే నా బిడ్డ జోలికి అత్తే మాత్రం మంచి ఉండనే ఉండదు. ఏంది మల్లెడ లొల్లి ఏంది? ఏ దొంగ బాడుకో, నువ్వు ఈ దొంగ ముండను వేసుకుంటానవురా? చేసుకునేది వేసుకోక నా కొడుకు మీద ఎందుకు కేసు పెట్టిపించినవురా? దొంగ ముండ బరాబర్ బరాబర్ పెట్టొచ్చిందే. ఇప్పుడే పోయి పెట్టి అత్తానా. నీ కొడుకు జీవితాంతం వల్లనే సావాలి, బయటకు వచ్చే ప్రసక్తే లేదు. దొంగ ముండ ఎందుకే? నా కొడుకు ఎందుకు రావద్దే? నువ్వు గిట్లా నా కొడుకును ఉంచుకున్నావా లేకపోతే పెళ్లి చేసుకున్నవే? పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన ముండకు నా కొడుకు గురించి ఏం అవసరమే? ఆటలు మంచిగా రాని చెప్పు అందుకొని చంపుతా నేను. అర్థమైతాందా? ఏంద్రా నువ్వు చంపేది? ఆరా పోరా అని అంటున్నావు మా బావను. నువ్వేమతివే? మా ఇంటికి వచ్చినావు, మా ఊరికి వచ్చినావు, మా ఇంటి ముంగడికి వచ్చి బాగా మాట్లాడుతున్నావు. ఏ కొడుకు నా లతను కిడ్నాప్ చేపిద్దామని ప్లాన్ వేసిండే. అందుకే నీ కొడుకు మీద కేసు పెట్టిపించినా. ఎవడేసిండో ఏం కాదనో మా అల్లుడు గసంటోడు కాదు. మీరు ఏదో ఒకటి జిజ్జు పెట్టుకొని ఆ ఎకరం కూడా మాకు వేయద్దు అని మీరు ఇప్పుడు కేసు పెట్టిపిచ్చిర్రు. అన్ని సాక్ష్యాలతోటి మా దగ్గర ఉన్నాయి. నీ కొడుకు పంపించిన మనుషులు కూడా మాకు దగ్గరనే ఉన్నారు. ఒక్క ఫోన్ చేపిస్తే వచ్చి నిజ నిజాలు బయట పెడతారు. నీ ఊరోళ్ళనే పంపిండే నీ కొడుకు దొంగ ముండా. ఏం చేద్దామని అనుకుంటుర్రే మీరు? ఆ విడాకులు అయిపోయినాయి, మీ ఎకరం మీకు వారెత్తానని అన్న కదనే. ఎకరం వారెత్తా అన్నాక కూడా నన్ను కిడ్నాప్ చేయమని నీ కొడుకుకు చెప్పడానికి హక్కెక్కడిదే? నీ కొడుకు ఎవడే అసలు? ఆయన అట్లుంటోడు కాదు. ఆయన ఎవడే? నీ ఆయన. నువ్వెవతివే నా ఇంటి ముంగడికి వచ్చినావు? ఏదన్నా ఉంటే స్టేషన్ లా మాట్లాడుకో పోర్రి పోలీసులతోటి. అక్కడనే బయట పడితే ఏంది అనేది. ఏదేమైనా మంచిదే. నీ కొడుకును బయటకు రాకుండా, నీ మొగన్ని బయటకు రాకుండా చేస్తానే నేను. ఆ విడాకులైనాక వాడు నా జోలికి ఎందుకు వస్తాడు? ఓ నువ్వు అంత సక్కందాను వానే. దొంగ ముండా, అక్కను సక్కందానా అంటాను. నువ్వు సక్కందాను వానే. మా అక్క ఏం చేసిందే? నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినవే? అవునే ఎకరం చెయ్యబుద్ధి అయితలేదని అన్నాక మరి నీ అవ్వ సొమ్మో నీ అవ్వ మిండని సొమ్మో గాని. దొంగముండా ఏం మాట్లాడతానవే నువ్వు? ఎట్లయితే అట్లా బిడ్డ అక్కడ చెప్పులున్నాయి తేపో, మనిషికో చెప్పు అందుకొని చంపుదాం తిన్ని. నువ్వారా ఏది సంపొకసారి? నువ్వేవానికి రా మధ్యలో వచ్చి మాట్లాడతానవు? నిన్ను కూడా చంపుతాము. మరి ఏమనుకుంటానవో? వాడు ఇగో ఈ లవ్ ఉంచుకున్నోడు. వీడు ఉంచుకున్నది ఉంచుకున్న తీరు ఉండు. అర్థమైందా? మీది ఎవరికి తెలియదు, మీ కథలు ఎవరికి తెలియదు. మరి చెప్తున్నా, నీ కొడుకు మీద కంప్లైంట్ పెట్టిపించినాం. నీ కొడుకు లోపలికి వేయండు. మీరు ఇంకా సేపు ఇక్కడనే ఉంటే మాత్రం మీ అందరి మీద కంప్లైంట్లు అయితే మీరు అందరు కూడా లోపలికి పోతారు. 1,00,000 కాదు 2 లక్షలు పోయినా మంచిదే. మిమ్మల్ని బయటకు వెళ్ళకుండా చేపిస్తా నేను చెప్తున్నా. ఆ జోలికి గాని మా లత జోలికి గాని అత్తే మాత్రం మంచిగా ఉండదు. అబ్బో పెళ్లి కాక ముందే పెళ్ళని తీరు ఫీల్ అవుతున్నావేం బ్రో? దాని జోలికి ఎవడత్తారా? దాని ఆగుల పోను. ఏదో పాపమని 2 ఎకరాలు వేసినందుకు అబ్బా నన్ను, నా కొడుకును, నా కోడల్ని అరిగోస పడిపిస్తాంది, ఏడిపిస్తాంది. దీన్ని నాశనం అయిపోను. మీరే నాశనం అయిపోతారే. మీరే మా లత జోలికి అత్తుర్రు. మీరే నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. మీకు ఏదున్న సమాధానం అక్కనే దొరుకుతుంది. పోర్రి. ఎకరం కాదు కదా మీకు గుంట కూడా రాదు. పోర్రి. సంపాదించిన సొమ్మారా అది? పోయే పారి మనం స్టేషన్ కోదాం పారి. వీళ్ళ సంగతి ఎట్లా చెప్పాలో నేను చెప్పిపిత పారి. నువ్వా ఎంటిక కూడా వీకలేవు పోరా.
సరే ఏమైందిరా? ఏం లేదమ్మా, ఓ రోజు అతను కిడ్నాప్ చేయడానికని వీడు వేరేటోళ్లను మనుషులను పంపించిండు. అది ఎంగేజ్మెంట్ అయిపోయినాక చెప్దామని నేను చెప్పలేదు, అందుకే ఈ రోజు పోయి లతతోటి కేసు పెట్టిపించిన. అయ్యో చూసావా బావా వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రో? వాడిని పోలీసులు వచ్చి తీసుకుపోయినట్టున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ పోవాలి కదా. ఏం కాదు, మీరు ఎవ్వరు భయపడకుర్రి. పోలీస్ స్టేషన్ లో అసలైన కేసే పెట్టిపించిన నేను. వాడు బయటికి రాడు, వచ్చినా మన జోలికి రాడిగా, గంతే. మనకి భూమి కాదు కదా, అర గుంట కాదు కదా, గింత స్థలం కూడా పోదు. అతా పోయి ఖాళీ చేతులు పడుకొని అన్నం తినిపో. అయ్యా మీరేం టెన్షన్ తీసుకోకండి, ఏం కాదు. సరే సరే. కరాయే అరా నానిగా బయట పోతున్నా అని చెప్పినావు కదరా నువ్వు. ఇక చెప్పినా గానీ నీకు చెప్తే టెన్షన్ పడతావని చెప్పలేదమ్మా. నానా లేడా? అనా వండుకున్నాడు కూలర్ వేసుకొని, అందుకే ఇలా సప్పుడు వినిపించలేదు, లేకపోతే వచ్చేటోడే. అరేపా అవురా కొడుక, ఏంది లొల్లీలు, ఈ కథ ఏందిరా? ఇది ఎప్పటికీ ఈ పోరు తగ్గేటట్టు లేదు. ఏమైందే పిలిస్తే సప్పుడు చేస్తలేవు? ఎందుకయ్యా? కొన్ని నీళ్ళు ఇస్తావేమో అని పిలిచేది పిలుస్తా, నాకు ఇయ్యలేదు కుట్టుకులేదు. ఓ ఇవరిదాకా బయట లొల్లి కాదు. ఏం లొల్లి, ఏమైంది? అదే ఆ శ్రీనివాడట అతను కిడ్నాప్ చేద్దామని ప్లాన్ ఎత్తానట. ఇవాళ పోయి కేసు పెట్టిండు. ఇగో మహేష్ గారు పట్టుకపోయి లతతోటి కేసు పెట్టిపించిండు. అవునా? ఇవరిదాకా తల్లి పెళ్ళం అందరు వచ్చిర్రు, ఎట్లా కేసు పెట్టిపిస్తావని. అయ్యో ఎందుకు బిడ్డ ఈ లొల్లీలు ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు? ఆని భూమి ఆనికి వేసి పారెత్తే అయ్యే పోవు. పోయి పోయి గా సిక్కులల్లా వడబడితివి. ఇక ఏం చేద్దామమ్మా, పోనీ లత మంచిగా ఉండాలి, లతకు ఏం కావద్దు. నా పెళ్ళి అయ్యేదాకా కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు కిడ్నాప్ చేయమని ఎవరినో పంపించిండు, మళ్ళా తర్వాత రోజు ఇంకెవరినన్నా పంపించవచ్చు, చెప్పలేం, లతకేమన్నా కావచ్చు. అందుకే పోయి కేసు పెట్టిపించిన నేను. ఏం కేసులు మనకు? ఈ కేసులు ఎరికైనా ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ల పొంటి తిరిగినవారా? ఆడేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. నువ్వేమో అద్దు అని చెప్తేనేమో ఇన్లేదు, ఈ పిల్లనే కావాలని పట్టుబడితివి. ఇప్పుడు ఏమైందే అమ్మా? ఏం కాలేదు, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. కాదురా, మరి వాడేమన్నా మళ్ళా బయటకు వచ్చినాక నీ మీద పగబట్టి నిన్నేదని ఎత్తే అప్పుడేంది పరిస్థితి? అత మంచిగానే ఉంటది, నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంద్రా? అరే ఏం కాదే అమ్మా, మీరు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటుర్రు నాకు అర్థం కాదు. ఎవ్వరికి ఏం కాదు, మీరు అస్సలకి టెన్షన్ తీసుకోకండి. ఏమోరా, ఈ అవ్వ ఈ బాధలే పాడైనరా. ఈ పెళ్ళి ఎట్లయితుందో, పెళ్ళి అయినాక కథ ఎట్లుంటుందో నాకు భయమే అవుతుంది. వాళ్ళు ఊకే షీటికి మాటికి వచ్చి లొల్లి చేసుడు ఏంది, ఈ కథ ఏంది? ఏం కాతీయే నీ అవ్వ, నేను ఖాళీ చేతులు పడుకుంటా, అమ్మ అన్నం వేసుకురాయే. పో కడుక్కోపో. ఏందయ్యా ఈ పొల్లతోటి లగ్గమద్దురా అనంటే ఈ బాడక వినకపాయే. ఇప్పుడు పొల్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ల పొంట అటు ఇటు తిరగబట్టే. అది పెద్ద పెంట పెట్టుకునే దొంగ బాడకవాడు బయటకు వచ్చినాక వాడేసుంటోడు. దాన్ని కిడ్నాప్ చేసుకురమ్మని గూండాలనే పంపిండు. మరి వీడిని ఏదని చెయ్యాలని చేస్తే ఎట్లనయ్యా? అదే గాని వచ్చిన బాధ వీడు ఎప్పు తింటాండానే, ఇన్ననే ఇంటలేకపాయే. మరి ఇట్లా ఒక ముచ్చటాన్ని మనకు పొద్దుగాల చెప్తే ఏమో. ఇప్పుడు ఇంక కేసు పెట్టిపించుడు అవసరమా? వాళ్ళ అయ్యా పోయి పెట్టిపించుకోపోదు నా బిడ్డతోటి. వీడు అన్నిట్లలో ఎందుకు దూరుతాడో నాకు అర్థమైతలేదు. సరే కాబోయే భార్య కావచ్చు గాని ఎందుకు? మనకు ఆచారం ఇప్పటికే మంచిగా లేదు. అద్దురా అద్దురా పిల్ల అని అంటే అదే పిల్ల కావాలని పట్టుబట్టే నువ్వు సై అంటివి, నన్ను సై అని పిత్తివి. ఉర్రకు సగం పెళ్ళి అయ్యేపాయే, ఎంగేజ్మెంట్ అయ్యేపాయే, ఇప్పుడేం చేస్తావు? ఏమోనే, ఏం చేసురో ఏమో. నీ కొడుకుకు నీకే ఎరక. ఏదన్నా కావాలే అయిన రోజు నిన్నే బతకనియ ఫస్ట్ నేను. నీ అవ్వా భగవంతా దేవుడా, ఏంది గోస? ఈ పిల్లతోటి పెళ్ళొద్దంటే ఈ బాడక వింటలేడాయే. పెద్ద పెద్ద లొల్లిలన్నీ తెచ్చి అది చేసుకోవట్టే, ఏం చేసుడు? నువ్వు జైల్లో పెట్టిపిత్తదా దొంగముండా? దాని కండ్లకు నేను ఎట్లా కనబడుతున్నా? నేనేం చేసినా అని అది నన్ను జైల్లో పెట్టిపించింది. ఏ కారణంతో అది నన్ను జైల్లో పెట్టిపించింది? నేను నా ఎకరం నాకు వారయ్యే అని ఇళ్ళ పెద్ద మనిషితోటి ఫోన్ చేయించినందుకు అది నన్ను జైల్లో పెట్టిపించింది. అడగద్దా? నా భూమి నేను అడగద్దా? అసొంటి ముండలు ముండగొడుకులు ఎందుకు పంచాయతీలా ఒప్పుకోవాలి? ఈ భూమి నీకు ఎకరం ఇత్తం, ఎకరం ఆమె పేరు మీద ఉండాలని అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? ఈ రోజు నన్ను జైల్లో పెట్టిపిచ్చే ఆడిదైందా?
అబ్బా ఏం చేసుడు మా వాళ్ళు ఎవ్వరు ఇంకా రాలేదా ఏంది నన్ను ఎట్లా బయటకు పట్టుకత్తరు నేను బయటకు వచ్చినాక చెప్తా దాని సంగతి నన్ను ఇలా ఏం చేస్తారు ఏం కోటింగ్ ఇస్తారు అని నాకు భయం అయిపాడైతాంది అసలు నేను బయటకు పోతనా పోనా ఓ దేవుడా ఏదో ఒకటికి మాట్లాడు చేసో నన్ను బయటకు పట్టుకొచ్చేటట్టు చూడుర్రి శ్రీను ఏమైంది నువ్వు వచ్చినావు శ్వేత వాళ్ళు ఎవ్వరు రాలేదా అందరు వచ్చిరు గాని లోపలికి ఎవరిని పంపిస్తలేరు నువ్వట ఆమెను కొట్టిపియడానికి కిడ్నాప్ చేయడానికి గూండాల్ని పంపించినవట కదా ఆ ఊరికి నిజమేనా అట్లా వాళ్ళు ఆ పేరు మీద కేసు పెట్టిర్రు అవ నేనెందుకు పంపించిండే గూండగాడు ఎవడు తెలిసినోడు ఉన్నాడు నాకు ఎవడెవడు తెలిసినోడు ఉన్నాడు నేనెందుకు పంపించి పాడైనా వాళ్ళు అట్లనే వచ్చి చెప్పిర్రట లతతోటి వాడు కేసు పెట్టిపించిండు కేసు ఫైల్ అయింది అవ్వా నేను అసలు అట్లా చెయ్యను కూడా చెయ్యలేదే నాకెవరు తెలుసు నేనెందుకు అట్లా పెట్టిపిస్తా నాకేం అవసరం నా భూమి నాకు కావాలని అన్నందుకు నన్ను గీ రకం గిరికిచ్చి గన్ను అబద్ధాలు ఆడుతుర్రు అసలు వాళ్ళు ఏమైనా మనుషులేనా ఏం బాధపడకు ఏం టెన్షన్ తీసుకోకు ఆ భూమి వద్దు ఆ భూమి గంగల పోను కేసు బాగా స్ట్రిక్ట్ అయింది నాకు తెలిసి అది ఏమో ఏమో అంటూరు వాళ్ళు పోలీసు వాళ్ళు నేను ఇంకెవరితో నన్ను మాట్లాడి నిన్ను బయటకు రప్పిత్తా తెప్పిత్తా గాని నీకు ఒకటే చెప్తాను ఆ భూమి ఏంటన్నవోని కథ ఏంటన్నవోని నువ్వు ఉన్నో శ్వేత మంచిగా బతకాలేకంతే ఇక అట్లయితే నేను బయటకు వస్తావు లేకపోతే కావాలనేది అన్న టార్చర్ చేస్తే మాత్రం జీవితకాలం నీకు ఇదే శిక్ష అని వాళ్ళు అజ్జెత్తారు తెలుసా అవునా అవును నేను ఎవరితోటన్నా మాట్లాడి నిన్ను బయటకు తెప్పించే ప్రయత్నాలు చేస్తా నువ్వేం టెన్షన్ తీసుకోకు పోలీసులో కోటింగ్ నడుతుంది కావచ్చు కానీ ఇక ఏం చేద్దాం నీ గాశారం అట్లున్నది సరే సరే వాళ్ళు వెళ్తారు ఇక నేను పోతున్నా బాగా టైం లేదు సరే ఏం టెన్షన్ తీసుకోకు నేను ఎవరితో మాట్లాడి నీకు బయటకు వచ్చే బెయిల్ కూడా నేను అజ్జేపిస్తా గానీ నువ్వు టెన్షన్ తీసుకోకు సరేనా సరే నేనెవరితోటి చెప్పిన దాన్ని కిడ్నాప్ చేయమని అసలు ఏం మాట్లాడతారు ఇల్లదంతా అంతా అబ్బా నా గాశారమే ఉన్నట్టున్నది ఏం టెన్షన్ తీసుకోకుర్రి ఇడ ఒర్రకుర్రి తిట్టకుర్రి సప్పుడేక ఉండుర్రి నేనెవరితోటన్నా మాట్లాడి బెయిల్ మీద బయటకొచ్చే ప్రయత్నాలు చేపిస్తా గాని మీరు ఏం టెన్షన్ తీసుకోకండి సరేనా తొందర బయటకు వచ్చేటట్టు చూడు నాన్న ఆయన లేకపోతే నాకు పిచ్చిలేస్తుంది దొంగ ముండ భలే పెట్టిపిచ్చింది సరే సరే నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అసలే అట్టి మనిషి కూడా కాదు నేను పోతున్నా నేను మళ్ళీ వస్తా ఎవరితోటన్నా మాట్లాడి మీకు ఏదనేది ఫోన్ చేస్తా మర్చిపోకయ్యా జర పుణ్యం ఉంటది చూసినావా వదినా చూసినావా దాని వేషం అది ఇంటికి పోతే ఎట్లా మాట్లాడుతుంది ఏ రకంగా కేసు పెట్టింది భూమి అడిగినందుకు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిర్రు గూండాలను పంపిండు అని అది కేసు పెట్టే గదేనే మనం పాప మన్నోళ్ళు మనకే కాటా ఎత్తరు అనంటే ఇదేనేమో దాన్ని నమ్మకు అనంటే నువ్వైనవా ఓ ఆగుడే లేకపాయే అయితే ఏ అమ్మ లోపటి కోదం పాయే బయట ఇప్పుడు అంతా ఇజ్జత్ పోయిన ప్రకారం అయిపాయే ఇవ్వాలన్నా ఇప్పుడు గట్లనే మళ్ళీ వచ్చి అడుగుతారు ఏదో ఒక రకంగా ఎడ్డిస్తారు పారి లోపటి కోదాం పారి వదినేపా సరే హలో మహి చెప్పే ఏం చెప్తున్నావురా ఇంతకు ముందు నేను ఇంటి వెనకకు వచ్చినప్పుడు అత్తమ్మ ఎందుకో కోపంగా చూస్తుంది దేనికి అవునా ఏమో అదిగా దేనికి కోపంగా ఉన్నదోలే ఇంట్లో నాన్నతోటి ఏదో అన్నది సంథింగ్ వాళ్ళిద్దరికి ఏదో అయింది నువ్వు నీ గురించి అని అనుకోకు ఏమో రా నాకు గదే భయం అవుతుంది పుష్కన గిట్లా అయింది అని నా మీద గిట్ల ఏదైనా కోపం పెట్టుకుంది అయ్యింది అని భయం అవుతుందిరా నువ్వు ఏమన్నా అన్నదా ఎందుకు తీసుకుపోయినావు ఎందుకు కేసు పెట్టిపించినావని ఏమనలేదే తల్లి జర టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టనీయకు ఇప్పుడే మన గాసారం మంచిగా లేదు ఏమైందిరా గట్ల మాట్లాడతావు ఏం లేదే అంత పిచ్చి పిచ్చి అవుతుంది వాళ్ళ చీడ లొలిపెట్టుడైంది నాకు ఇదే టెన్షన్ తగిలింది నీతోటి అంటే ఏమన్నట్రా ఏం లేదు బంగారం నువ్వు క్షేమంగా ఉండాలి నాకు కావాల్సింది అది నువ్వు నా దగ్గర ఉంటే ఖచ్చితంగా సేఫ్ ఉంటావు ఈ పెళ్ళి అయ్యేదాకా కొంచెము అది పెళ్ళి అయిందని అంటే ఇక మనం ఎవ్వరు చెప్పినా వినేది లేదు ఇక్కడ ఉండేదే లేదు కానీ పోయి హైదరాబాద్లో సెటిల్ అవుడే తప్ప ఏం లేదు ఇక్కడ ఉంటే సరే సరేలే నువ్వేం టెన్షన్ తీసుకోకు ఫస్ట్ అర్థమవుతుందా ఆ టాపిక్ గురించి వదిలే నేను చూసుకుంటా కదా నేను ఉన్నా కదా సరేరా అమ్మో దోస్తులు చూసిర్రా మా అక్క జీవితంలో ఇట్లా ఎన్నో మలుపులు తిరుక్కుంటా చాలా అంటే చాలా జరిగినాయి అన్నమాట
మీకు ల్యాక్ చేయకుర్రి అని అన్నారు కాబట్టి అసలైన స్టోరీనే చూపిస్తున్నాం దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి, ఇప్పటి వరకు ఎంత సపోర్ట్ చేసిర్రో అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక చూసిరు కదా దోస్తులు, మరి నెక్స్ట్ పార్ట్లో వాడు జైలు నుండి బయటకు వస్తాడా, బయటకు వచ్చినాక మరి ఇంకేదన్నా ఈ పంచాయతీలు అయినా ఈ లొల్లిలన్నీ ఏమైనా జరుగుతాయా, అసలు మా అక్క పెళ్లి జరుగుతుందా లేదా అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో అనేది చూపిస్తాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.